బస్సులలో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో మంచిర్యాల పట్టణంలోని లక్షడిపేట జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సులలో మంచిర్యాల పట్టణ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. హాజీపూర్ పోలీస్ పరిధిలోకి వచ్చే పలు ఆర్టీసీ బస్సులను జాతీయ రహదారిపై నిలిపి బస్సుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. సోమవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఊట్లూరు నుంచి మంచిర్యాల వైపు వస్తున్న ఓ బస్సులో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు మండల పోలీసులు అప్రమత్తమయ్యారు. మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్ఐ స్వరూపరాజ్ పోలీస్ సిబ్బందితో కలిసి హాజీపూర్ మండల పరిధిలోకి వచ్చిన ప్రతి బస్సును నిలిపి బస్సుల్లోని ప్రయాణికుల వివరాలు ఆరా తీస్తూ తనిఖీలు జరిపారు. కాగా గంజాయి తరలిస్తున్న నిందితుడు లక్షడిపేటలో బస్సు మారి ధర్మారం మీదుగా కరీంనగర్ వెళ్తూ ధర్మారం పోలీసులకు తనిఖీల్లో చిక్కాడు. నిందితుడి నుంచి దాదాపు 2 కిలోలకు పైగా గంజాయి తరలిస్తూ పట్టుబడినట్లు సమాచారం. కాగా మంచిర్యాల సీఐ ఆకుల అశోక్ కు సమాచారం కోసం సంప్రదించగా ఈ నెల 26వ వరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు తనిఖీలు జరుపుతున్నామని, ఇందులో భాగంగా గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు గంజాయిని పట్టుకునేలా పకడ్బందీగా తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు.